బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పథకం పడింది. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ రెండో స్థానంలో నిలిచారు. రెండో ప్రయత్నంలో నీరజ్ ఈటను 89.45 మీటర్లు విసిరాడు. మొత్తం 12 మంది పోటీ పడగా పాక్ అథ్లీట్ నదీమ్ అర్షద్ తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ను గెలుచుకున్నారు. నదీమ్ అర్షద్ 92.97 మీటర్లు విసిరారు. అయితే ఆ తర్వాత నీరజ్ రెండో స్థానంలో సిల్వర్ మెడల్ను సొంతం చేసుకున్నారు. గ్రెనడా అథ్లీట్ పీటర్స్ ఆండర్సన్కు కాంస్యం వచ్చింది. ఇక మొత్తం 6 సార్లు ప్రయత్నించగా 4 సార్లు నీరజ్ ఫెయిల్ అయ్యారు. కేవలం 2 సార్లే సఫలమయ్యారు. నీరజ్ సిల్వర్ సాధించడంతో భారత్ ఖాతాలో 5 మెడల్స్ వచ్చిపడ్డాయి. అయితే ఈ ఒలింపిక్స్ లో ఇంతవరకు నీరజ్ ఒక్కడే సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. షూటింగ్ లో 3, హాకీలో 1 మెడల్ వచ్చినా అన్ని కాంస్య పతకాలే. భారత్ గర్వపడేలా నీరజ్ చేశారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రాబోయే అథ్లెట్స్ తమ కలలను నెరవేర్చుకోవటానికి నీరజ్ స్ఫూర్తిదాయకరంగా నిలిచారని అన్నారు ఆయన. ఇక నీరజ్ కు అభినందనలు తెలుపుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ట్వీట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పథకం వచ్చి పడింది. స్టార్ అథ్లీట్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ ను గెలుచుకున్నారు. జావెలిన్ త్రో ఫైనల్స్ లో నీరజ్ రెండో స్థానంలో నిలిచారు. రెండో ప్రయత్నంలో నీరజ్ ఈటను 89.45 మీటర్లు విసిరారు. మొత్తం 12 మంది పోటీ పడగా పాక్ అథ్లీట్ నదీమ్ అర్షద్ తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ ను గెలుచుకున్నారు. నదీమ్ అర్షద్ 92.97 మీటర్లు విసిరారు. ఆ తర్వాత నీరజ్ రెండో స్థానంలో సిల్వర్ మెడల్ ను సొంతం చేసుకున్నారు. ఇక గ్రెనడా అథ్లీట్ పీటర్స్ ఆండర్సన్ కు కాంస్యం వచ్చింది. మొత్తం 6 సార్లు ప్రయత్నించగా 4 సార్లు నీరజ్ ఫెయిల్ అయ్యారు. కేవలం 2 సార్లే సఫలమయ్యారు. నీరజ్ సిల్వర్ సాధించడంతో భారత్ ఖాతాలో 5 మెడల్స్ వచ్చిపడ్డాయి. అయితే ఈ ఒలింపిక్స్ లో ఇంతవరకు నీరజ్ ఒక్కడే సిల్వర్ మెడల్ను గెలుచుకున్నారు. షూటింగ్ లో 3, హాకీలో 1 మెడల్ వచ్చినా కూడా అవన్నీ కాంస్య పతకాలే. భారత్ గర్వపడేలా నీరజ్ చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రాబోయే అథ్లెట్స్ తమ కలలను నెరవేర్చుకోవడానికి నీరజ్ స్ఫూర్తిదాయకరంగా నిలిచారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నీరజ్ కు అభినందనలు తెలుపుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ట్వీట్ చేశారు.